అమ్మ ఒక అద్భుతం, అమ్మ ఒక అమృతం, అమ్మ ఒక అనంతం. అమ్మను కొలవటానికి కొలమానం లేదు, అమ్మను సరిపోల్చటానికి ఏ శిఖరమూ చాలదు. తనకన్నా మించిన దైవం ఏదీ లేదు. ఓంకారానికి ఆకారమైన ఈ అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? తన పాదాలపై పడి ప్రణమిళ్ళటం తప్పితే. దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఈ భూమి మీద అమ్మను సృష్టించాడు అంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. ఆ దేవుణ్ణి సృష్టించిందే ఈ అమ్మ. అలాంటి అమ్మ గురించి ఏం చెప్పగలం? ఎంతని చెప్పగలం? ఎలా చెప్పగలం? అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అద్దమున్నదా? అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అద్దమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. ఇలాంటి దృశ్యాలను చూస్తూ ఆ అమ్మతనంలోనే కమ్మదనాన్ని రుచి చూడటం తప్ప, బిడ్డకి కష్టం కనుచూపు మేరలో ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి తను కాగడాలా కాలిపోయినా సరే బిడ్డను కాపాడుకుంటుంది. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. తరాలు మారినా తరగని ప్రేమ, యుగాలు మారినా మరువని మమత, జగాలు కూలినా తన ప్రాణం పోతుందని తెలిసినా ఈ జనని మనకు జన్మనిస్తూనే ఉంటుంది. అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా. ఇకపైనే వినగలనా నీలాలి పాట? నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవ జాతులను కొలువుదీరినది నీ రూపం. నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం అమ్మా అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవ జాతులను కొలువుదీరినది నీ రూపం. ఇలా మనల్ని కావలి కాస్తూనే ఉంటుంది. అందుకే ఈ మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి పాదపద్మాలకు శతకోటి నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సురక్ష కమిటీ తరపున అమ్మలందరికీ పేరు పేరున మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదేవో భవ.